ల్యాండ్ మాఫియా అనేసి ఆగస్ట్ 9న థియేటర్స్లోకి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ వస్తుందండి. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు మూవీ టీంతో కలిసి తెలుసుకుందాము. సో మీ ల్యాండ్ ఏమన్నా పోవడం వల్ల దానివల్ల ఇన్స్పైర్ అయ్యి తీసిన మూవీ అయితే ఏం కాదు కదా. ఒక సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తి ఒక ల్యాండ్ కబ్జాకు గురైతే ఆయన ఎదుర్కొనే సమస్యల మధ్య జరిగే ఈ సంఘర్షణే మా ల్యాండ్ మాఫియా. సో అంటే మీరే ప్రొడ్యూసర్ కమ్ హీరో కదా, నేను ఎవరికైనా ప్రొడ్యూసర్ కి ఆ స్టోరీ చెప్పడానికి ట్రై చేశారా? ఎవరికి చెప్పలేదు. ఎందుకండి? ఏం చదివారు? ఇంజనీరింగ్. సో సాఫ్ట్వేర్ చేసిన ప్రతి ఒక్కరు ముందు సాఫ్ట్వేర్ చేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తున్నారు, ఏంటిది లైన్? మీకు ఎలా వచ్చిందండి ఈ ఆపర్చునిటీ ఈ మూవీలో? సౌత్ ఇండియాలో మేడం గారిని టిక్కీ యాజమాన్యమే సంప్రదించి బ్లూ స్టార్ ఇస్తామన్నారు. ఓకే, కానీ వద్దనుకున్నారు. ఎందుకు? సో ఒక సాంగ్ ఎవరొకరు పాడండి. అదరం అదరం అంది అందని సుమధురం, మమతల ఒడిలో మనసులు చేసే మురిపం. అదరం అదరం అంది అందని సుమధురం, మమతల బడిలో మనసులు చేసే మురిపం. సో మీరు మీ ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు? మహేష్ బాబు. ఆయన మూవీస్ లో ఫేవరెట్ మూవీ ఏంటి? మురారి. ఎక్కడ 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 ఉందో తారక. ఒకవేళ ఆయన మూవీలో రోల్ వస్తే ఆనందానికి హద్దులు. మీ మూవీకి స్పెసిఫిక్ గా థియేటర్స్కి వచ్చి ఫ్యామిలీస్ ఎందుకు చూడాలని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ అభ్యర్థన చేస్తాం మేడం మా మూవీకి రావాలని. ఆ వచ్చిన ప్రేక్షకుడే చెప్తాడు మా మూవీకి ఎందుకు రావాలి అని. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రియాదాసరి. సో ఈ రోజుల్లో చిన్న మూవీ పెద్ద మూవీ అని తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ మెచ్చే సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ తరగతిలో చూసుకున్నట్లయితే ల్యాండ్ మాఫియా అనేసి ఆగస్ట్ 9న థియేటర్స్లోకి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ వస్తుందండి. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు మూవీ టీంతో కలిసి తెలుసుకుందాము. హాయ్. హాయ్ అండి. ఎవరి నుండి స్టార్ట్ చేద్దాం? హీరో నుండా, హీరోయిన్ నుండా, లేకపోతే కలెక్టర్ గారి నుండా? హీరో. ఓకే, ప్రణయ్నాథ్ గారు. సో మూవీ నేమ్ చూస్తే ల్యాండ్ మాఫియా అని ఉంది. ఏంటి ల్యాండ్ కబ్జాలకి సంబంధించి ఏమన్నా తీసారా మూవీ? ఆల్మోస్ట్ మోస్ట్లీ. సో టైటిల్లో కనిపెట్టొచ్చు అంటారు అయితే. సో మీ ల్యాండ్ ఏమన్నా పోవడం వల్ల దానివల్ల ఇన్స్పైర్ అయ్యి తీసిన మూవీ అయితే ఏం కాదు కదా. ఒక సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తి ఒక ల్యాండ్ కబ్జాకు గురైతే ఆయన ఎదుర్కొనే సమస్యల మధ్య జరిగే ఈ సంఘర్షణే మా ల్యాండ్ మాఫియా. ఓకే, మీ ముగ్గురులో ఎవరైనా ఇలాంటి వాటికి గురయ్యారా? అంటే మీ ల్యాండ్ ఏదైనా పోగొట్టుకుని ఆ విధంగా? మాకు అసలు ల్యాండ్సే లేవు మేడం. ల్యాండ్సే లేవు. ప్రశాంతమైన వ్యక్తులు మేము. ప్రశాంతంగా ఉంటారా? ఓకే. అసలు అంటే డైరెక్టర్ గారు మీ దగ్గరికి తీసుకొచ్చారా స్టోరీని, లేకపోతే మీరు లైన్ ఇవ్వడం జరిగిందా? ఎలా స్టోరీ అనేది? టోటల్ డైరెక్టర్ గారు. టోటల్ డైరెక్టర్ గారు. ఓకే. సో మీకు ఎలా వచ్చిందండి ఆపర్చునిటీ? మధుబాల గారు ఈ మూవీలో ఆడిషన్ చేసి ఆడిషన్కి వచ్చారు. మేడం. ప్రీవియస్లీ ఏదైనా ఫిల్మ్స్ చేశారా? సత్యం వద ధర్మం చర వేటపాలెం నా ఫస్ట్ ఫిలిం అండి. ఓకే. దాని తర్వాత అది వెన్ ఐ మీన్ ఇంజనీరింగ్ ఐ డిడ్ దట్ ఫిలిం వేటపాలెం. ఓకే. నౌ చాలా గ్యాప్ తర్వాత కరోనా లాక్డౌన్ తర్వాత సత్యం వద ధర్మం చర, దానికి మా రిలేటివ్సే డైరెక్టర్. ఓకే. అది చేశాను. ఆయేషా హత్య కేసు గురించి, అది బయోపిక్. మంచి రోల్ చేశాను. ఓకే. ఏం చదివారు? ఇంజనీరింగ్. ఏంటి ఐ మీన్ కోర్స్ ఏంటి అందులో? ట్రిపుల్ ఇయర్. సో సాఫ్ట్వేర్ చేసిన ప్రతి ఒక్కరు ముందు సాఫ్ట్వేర్ చేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తున్నారు, ఏంటిది లైన్? యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి ఫిలిమ్స్ ఇంట్రెస్ట్ ఉంది మేడం. అనుకోకుండా వన్ ఐ మీన్ ఎడ్యుకేషన్ మిస్ విజయవాడకి సెలెక్ట్ అయ్యాను. మిస్ బ్యూటిఫుల్ హెయిర్ స్మైల్ అలా. అది అసలు అప్పుడు నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, ఏం లేదు. జస్ట్ వెళ్ళాను, సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. ఫ్రెండ్స్ చెప్పారు అలా అని చెప్పి, మోడలింగ్ ఇలా విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్లో పెడుతున్నారు, వెళ్ళేసి రమ్మన్నారు. వెళ్ళాను, అనుకోకుండా సెలెక్ట్ అయ్యాను. ఓవరాల్ 5,000+ మెంబర్స్లో 12 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఓకే. ఆ 12 మెంబర్స్లో నేను ఒక కంటెస్టెంట్ని. ఓకే. సో అనుకోకుండా అది అక్కడి వరకు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ నేను అక్కడి వరకు రావడం అనేది నాకు అది ఒక పెద్ద ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ నాకు. ఫస్ట్ టైం హిందూ పేపర్లో పెద్ద పోస్టర్ స్టార్టింగ్ లో కదా, అదొక గుడ్ ఫీల్. అది అలా స్టార్ట్ అయింది నా కెరీర్. అలా స్టార్ట్ అయింది. ఓకే. మీకు ఎలా వచ్చిందండి ఈ ఆపర్చునిటీ ఈ మూవీలో?
యాక్చువల్లీ నేను చిన్న చిన్న ఇవి రీల్స్ చేస్తూ ఉంటాను టికీ అనే యాప్లో. ఓకే. అప్పుడు ప్రణయ్ సారు అడిగారు ఇట్లా టిక్ టాక్ యూస్ చేయలేదా? TikTok? టిక్ టాక్ యాక్చువల్లీ చూసేదాన్ని, ప్రైవేట్గా చేసుకునేదాన్ని. నాకు కొంచెం పబ్లిక్లో అంటే కొంచెం భయం అట్లా అనిపించేది. ఓకే. సో టిక్కీలో స్టాల్స్ అనేది ఉండేది మేడం. సౌత్ ఇండియాలో మేడం గారిని టిక్కీ యాజమాన్యమే సంప్రదించి బ్లూ స్టార్ ఇస్తామన్నారు. ఓకే. సౌత్ ఇండియాలో ఫస్ట్ లేడీ మేడం గారు, కానీ వద్దనుకున్నారు. ఓ ఎందుకు? కావాలని కొన్ని కొంతమంది privacy డబ్బులు కట్టి ఉంటాయి. మరి బ్లూటిక్ తెచ్చుకున్నారు. అవును. మీరేమో వద్దనుకున్నారు. వద్దనుకున్నా. కొన్ని అంటే మన వీడియోస్ అంటే ఫొటోస్ ఎక్కడైనా యూజ్ చేస్తామన్నట్టు అట్లా అట్లా నాకు మ్మ్. వచ్చింది. అంటే నాకు అది ఇష్టం లేకుండే, సో అందుకని వద్దనుకున్నాను. ఓకే. మీ ఫ్యామిలీ నుండి ఏమైనా రెస్ట్రిక్షన్స్ అలా ఏమైనా ఉన్నాయా? ఏం Movies లేదండి. లోకి నేను రావద్దు అసలు అనేసి? కరోనా టైంలో చాలా డిప్రెషన్లో ఉండేదాన్ని. నేను యాక్చువల్లీ నేను బిజినెస్ చేసేదాన్ని. ఓకే. ఆ టైంలో నాకు టిక్కీ అనే యాప్ మా ఫ్రెండ్ ద్వారా చేస్తుండే తను. అందులో నా వీడియో ఒకటి చేసింది, తను మంచిగా వైరల్ అయినది. ఓకే. యాక్చువల్లీ నేను కూడా ఇలా బాగుంది కదా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా, మ్మ్. చేస్తాను అంటే మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు. చెయ్యు, నీకు ఇంట్రెస్ట్గా ఉంటే, కాకపోతే అందులో మంచి చెడు రెండు ఉంటాయి. మ్మ్. సో అన్నీ బేర్ చేసే పని అయితే చేసుకో, హ్యాపీగా ఉండు అని చెప్పి మా పిల్లలు మా హస్బెండ్ ఎంకరేజ్ చేశారు. ఓకే. అలా నేను చిన్న చిన్న రీల్స్ చేస్తూ ఉన్న టైంలో ప్రణయ్ సార్ గారు ఓకే. అడిగారు. ఇది ఫస్ట్ ఫిల్మ్? ఫస్ట్ ఫిలిం అండి. ఓకే. ఎన్ని డేస్ అయిందండి షూట్ బేసిక్ గా? యాక్చువల్లీ మేము కొత్త వాళ్ళం కాబట్టి మేము ఒక 25 days అనుకున్నాం మేడం. కొంచెం అనుభవం లేని కారణంగా కొన్ని స్ట్రగుల్స్ మొత్తం 51 days అయింది. ఓకే. ఆ. సో అంటే మీరే ప్రొడ్యూసర్ కమ్ హీరో కదా, నేను ఎవరికైనా ప్రొడ్యూసర్ కి స్టోరీ చెప్పడానికి ట్రై చేశారా? ఎవరికి చెప్పలేదు మేడం. ఎందుకండి? అంటే మనం అనుకున్న బడ్జెట్ మనకి సరిపోతుంది, మనమే చేయొచ్చు, తక్కువ బడ్జెట్ అనుకున్నాం. కానీ అది అసలు బడ్జెట్ అంచనాలకు మించి వెళ్ళిపోయింది, 10 times వెళ్ళిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సింగిల్ హ్యాండ్ మీద తీస్తేనే మూవీస్ ఒక రకం మేడం. ఈ పార్ట్నర్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. సో ఎవరి దగ్గరైనా ఫిల్మ్ ఒక్కసారి ఆగిందంటే మళ్ళీ దాన్ని థియేటర్ వరకు తీసుకురావడం అనేది చాలా కష్టం. అవును. సో కష్టమైన నష్టమైన నేనే భరించాలనుకున్నాను. 1.5 year స్ట్రగుల్ పడి మొత్తానికి థియేటర్కి తీసుకొస్తున్నాం. ఓకే. ముందు ఏమైనా ప్రీవియస్ జాబ్ ఏమైనా చేశారా? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను 10th class వరకే మేడం చదువుకుంది. వ్యవసాయం చేసుకుంటా ఉండే 2 acres, తర్వాత అగ్రికల్చర్ మిగతా ఎక్స్టెన్షన్ కౌలుకి అలా చేస్తే మధ్యలో నాకు మా ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితుడు ఇట్లా SBI తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఒక్క బ్రాంచ్కి SBI కస్టమర్ సర్వీస్ ప్లాన్ ఇస్తున్నారు, తీసుకోంటే అది చేస్తానా చేయలేను. నేను ఏం కాదు 10th base మీద. 2013లో నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కియోస్క్ బ్యాంక్ మా గ్రామం నుండే ఒక విండో నడిపే విధానం ఇచ్చారు మేడం. 2013 నుంచి అది చేస్తున్నాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ పాయింట్. ఓకే. సో ఈ మూవీలో మెయిన్ ఆడియన్స్కి నచ్చే ఏమున్నాయి అసలు? ఆడియన్స్ మూవీ చూడాలంటే అందులోని డెబ్యూ మూవీ అనగానే చాలామంది వెనకడుగు వేస్తుంటారు, ఎందుకంటే అందరు డెబ్యూ కదా ఏం తీస్తారులే అనేసి. దాన్ని మించుకుని థియేటర్కి రావాలంటే ఈ మూవీలో బాగా మేజర్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? మెయిన్ స్టోరీ మేడం. స్టోరీ ప్రధానంగా తీసుకోవాలి. అసలు ఇప్పుడు ఒక థ్రిల్లర్ ఈ మూవీస్కి వెళ్ళిపోయారు. మనకి జనరల్ మన సొసైటీలో విద్యకి ప్రాముఖ్యత అనేది రావడం తగ్గిపోతుంది. కానీ ఉచిత విద్య చెప్పే గురువులు అనేది చాలా తరిగిపోతున్నారు, అంతా కమర్షియల్ అయిపోయింది. సో అటువంటి ఉచిత విద్య చెప్పాలని ఒక గురువు సంకల్పించేదే మెయిన్ కథాంశం. ఇందులో సాహిత్యం, పాటలు 4 పాటలు ఉంటాయి మేడం. పాటల విషయాలు చూసుకుంటే ఒక పెద్ద మూవీకి ఏ మాత్రం మీరు సాహిత్య విలువలు చూడండి, 4 పాటలు. అందులో ఒక పాట కూడా నేను తొలిసారిగా ఒక సాంగ్ నేనే రాశాను. సో పాటలకు మెయిన్ రావచ్చు. తర్వాత స్టోరీ సినిమా అయిపోయేంత వరకు ఎవరికి అర్థం కాదు. అసలు స్టార్టింగ్ ఖచ్చితంగా ఉంటాయి మేడం. సో మీరు చూసుకున్నట్లయితే బీటెక్ చేసి ఇందులోకి వచ్చారు, దానికి ప్రీవియస్ మిడిల్ లో ఏదైనా జాబ్ చేయడం జరిగిందా? లేదండి, డైరెక్ట్ మూవీస్ లో ఎప్పుడైనా అనవసరంగా మూవీస్ లోకి వచ్చాను అంటే చేశాను, జాబ్ చేశాను, చేసి అలా అంటే 1 year అలా చేశాను. స్టార్టింగ్ నుంచే మూవీస్ లోకి రావాలని నేను చూసాను. ఓకే. అవుట్ ఆఫ్ వెళ్దామని మాత్రం సిన్సియర్ గా ట్రై చేశాను. అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుట్ ఆఫ్ వెళ్ళిపోదామని మాత్రం సిన్సియర్ గా ట్రై చేశాను. ఓకే. ఈలోగా నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో అదొక కన్ఫ్యూజన్ లో ఉండిపోయి ఇది ఇంట్రెస్ట్ కదా, ఇష్టం కదా, ఆటోమేటిక్ గా ఇటే ట్రావెల్ అయిపోయాను. ఓకే. సో ఇండస్ట్రీ అనగానే బేసిక్ అమ్మాయిలకి చాలా కష్టం అవుతుంది అనేసి ఎక్కువ
ఉంటాయి చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఇండస్ట్రీ అనగానే. సో అమ్మాయిలకి రిస్కీ అంటుంటారు, ఇంట్లో వాళ్ళు కూడా పంపించడానికి చాలా ఆలోచిస్తుంటారు. సో మీ కేసులో చూసుకున్నట్లయితే మీరు ఇండస్ట్రీకి వచ్చాక ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? నేనైతే ఇప్పటి వరకు ఏం ఫేస్ చేయలేదు మేడం. నాకు లైక్ మన మూవీలో ఒక ఫ్యామిలీ లాగా చేసామండి ఈ మూవీలో అయితే. బిఫోర్ మూవీ అయితే మా ఫాదరే డైరెక్టర్, పెద్దనాన్న గారు. సో నాకు నేను ఎక్కడ ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. రిలేటివ్స్ అని కాదు కానీ నేను ఎక్కడ అలాంటివి ఫేస్ చేయలేదు. ఓకే. ఈ మూవీలో కానీ ఈ ప్రీవియస్ మూవీలో అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫ్యామిలీలా చూసుకున్నారు సార్, అయితే ఫ్యామిలీ మెంబర్ లాగా. ఓకే. రిమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చారా ఏంటి? రెమ్యూనరేషన్ అని కాదు మేడం, బేసిక్ ఏంటంటే ప్రణయనాథ చిత్రాలయ బ్యానర్లో నేను ఒక దిక్సూచి పెట్టుకున్నాను. మన మూవీలో చేసే ఏ ఆడపిల్ల అయినా కూడా ఎంత చక్కగా ఇంటి నుండి వస్తుందో అంతే చక్కగా వాళ్ళకి ప్రాముఖ్యత కానీ వాళ్ళ ప్రొటెక్షన్ కానీ ఏ ఆడపిల్ల అయినా కూడా నా కూతురులాగా, మా తల్లిలాగా, మా చెల్లిలాగా భావిస్తాను. సో నెక్స్ట్ నేను తీయబోయే సినిమాల్లో కూడా మన మూవీలో లేడీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళ పూర్తి ప్రొటెక్షన్ అనేది ఫిలిం ఇండస్ట్రీలోనే ఉంటుంది అని కాదు మేడం, ఎక్కడ ఉండదు. అది మన ప్రవర్తన, మన నడవడికను ఉంటుంది అనేది నేను అనుకుంటాను. అలాంటిది ఎక్కడ ఉండదు అనేది నా ఇంటెన్షన్, నా ఒపీనియన్. నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి, నేను చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఓకే. ఈ మూవీలో మీది కలెక్టర్ రోల్ కదా, సో ఫస్ట్ మూవీ ఎలా అనిపించింది? అసలు చేస్తున్నప్పుడు ఏమైనా టెన్షన్ ఫీల్ అవ్వడం, నర్వస్ అవ్వడం ఏమైనా అయిందా? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక కలెక్టర్ రోల్ అంటే నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని, ఒక మంచి కలెక్టర్ లాగాను లేకపోతే డిపార్ట్మెంట్లో లాగాను అట్లా అవ్వాలని. కానీ నాకు అది కుదరలేదు. ఆఫ్ స్క్రీన్ అవ్వలేదు కానీ ఆన్ స్క్రీన్ అయింది. యాక్చువల్లీ 10th మీడియంలోనే మ్యారేజ్ అయిపోయింది. సో 10th లోనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే. అంటే తర్వాత మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు? 10th అంటే 16 years. అంటే 16 year వచ్చిన 1 monthకి. ఓకే. ఓకే. అలా నేను ఇంకా చదువు కంటిన్యూ చేయలేకపోయాను. సో ఇలా కలెక్టర్ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా హస్బెండే చెప్పాను, చాలా మంచి రోల్ కదా, చెయ్యు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యు అన్నారు మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ. ఓకే అని ఓకే చెప్పాను. కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకేమి అక్కడ అట్మాస్ఫియర్ చూస్తే నాకు మంచిగా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపించింది. సో నాకేమి అంత భయపడటం అట్లా ఏమి అనిపించలేదు. ఓకే. ఎక్కడ తీసారండి? లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు? ప్లేసెస్? ప్రకాశం డిస్ట్రిక్ట్ పొదిలి మేడం, మెయిన్ లొకేషన్స్ అక్కడే. ఒక సాంగ్ వచ్చేసి మా విలేజ్ లో చేసాము. మీ విలేజ్ ఎక్కడ? కందుకూరు మేడం, ఒకప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్. ఒక విలేజ్, ఒక సాంగ్ మా విలేజ్. ఒకటి వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ కరేడు బీచ్ లో చేసాము. ఒక సాంగ్ వచ్చేసి అరకులో చేసాము. షూటింగ్ పార్ట్ అంతా పొదిలి. సో అరకు వెళ్ళారంటే చాలా మెమరీస్ క్రియేట్ చేసుకుని ఉంటారు కదా ఇందులో. ఆ అరకు సాంగే నేను అప్పటికప్పుడు క్రియేట్ చేసి రాసాను. ఓ మీరు రాసిన 20 minutes లో రాసేసారు. అరకు అందాలు జస్ట్ చూసి 20 రాసారా minutes. ఏంటి? అరకు అందాలు కాదు, మా హీరోయిన్ అందాలు, నా అందాలు రెండు మిక్స్ చేసి రాసారా? ఓకే. సో రాసారు కాబట్టి 3-4 సాంగ్స్ రిలీజ్ అయినట్టున్నాయి కదా ఆల్రెడీ. 4 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఒక సాంగ్ ఎవరొకరు పాడండి, ముగ్గురులో ఎవరన్నా సరే రాశారు కదా. సో సార్ మంచి సింగర్ కూడా, బాగా పాడతారు. డెఫినెట్ గా పాడాల్సిందే. బాత్రూమ్ సింగరే కానీ బాత్రూమ్ సింగర్ ఇదే మీ బాత్రూమ్ అనుకోండి, మేము ఎవరు లేమనుకోండి. షూట్ లో సాంగ్స్ విని విని షూట్ అయిపోయాక సార్ నేను విపాసన మెడిటేషన్ కి ఒక 10 days వెళ్ళాను మేడం. మెడిటేషన్ ఇబ్బంది పెట్టారా షూట్ లో? షూట్ గురించి అది నాకు ఫస్ట్ నుంచి విపాసన మెడిటేషన్ వెళ్తూ ఉంటాను. సో ఆ గ్యాప్ లో నేను 10 days వెళ్ళేసి వచ్చాను. రాగానే నేను 10 days ఫోన్ ఉండదు మేడం, అక్కడ ఏం టచ్ ఉండదు, మౌనంగా ఉండాలి 10 days. అవ్వగానే ఫస్ట్ కాల్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు, సార్ నాకు మీ సాంగ్ వినాలని ఉంది, ఒక్కసారి పాడండి. షూట్ లో విని ఎప్పుడు సాంగ్ షూట్ గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్ లో ఎప్పుడు ఏదో ఒకటి ఓల్డ్ సాంగ్స్ బాగా పాడతారు సార్. ఒక పాట అందుకోండి. అంటే సాంగ్స్ పాడాలి, అలా హమ్మింగ్ చేయాలనేది నాకు చిన్నప్పుడు సీతాకోక చిలుక ఎక్కువ. అసలు ఒక ప్రేమలో పడాలి ఒక అబ్బాయి, సీతాకోక చిలుక, కార్తీక్ గారు, ముచ్చర్లన్న గారు, దాంట్లో ఒక సాగా అని ఒకటి ఉంటుంది. మీకోసం ఒక 2 లైన్ పాడతాను, తర్వాత మన సినిమా. అక్కడే నేను సాంగ్ పాడాలి అనేది, తర్వాత ఫ్యూచర్ లో సింగర్ గా మారుతానేమో. ఆ టాలెంట్ కూడా ఉందా? ఓకే. ప్రొడ్యూసర్, యాక్టర్ కమ్ సింగర్ అని చెప్పాలి నెక్స్ట్. సాగా మా పా నీ సా సా నీ పా మా గా సా
మమ పాప పపా గమ ప గమ గస నిని సాస గగ సాస నీ సగా గమ పా సాస నీ పాప మామ గాగ సాస నీ సా అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే పగలు రేయి మురిసే మెరిసే సంధ్యారాగంలో. ఆ పాట కొన్ని వందల సార్లు వినుంటాను నేను. అసలు అప్పట్లో సాంగ్స్ కి ఎంత మీనింగ్ ఉండేది కదా, ఇప్పుడు సో ఏదంటే రాస్తున్నారు. ఇప్పుడు నేను రాసే పాట కూడా సాహిత్యానికి చాలా తక్కువగా ఉండదు. ఇప్పుడు జనరేషన్ అంతా ఏంటంటే డబుల్, నేను ఒకరిని వేధించాలని కాదు, సాహిత్య విలువల్ని కొంచెం మరుగున పడేస్తున్నారు. సో ఈ జనరేషన్ లో నిజంగా సాహిత్యం అందించగలిగితే రిసీవ్ చేసుకునే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. అందించే దగ్గర మన దగ్గర టాలెంట్ లేదు. మనం చెప్పిందే చూడాలి, మనం చెప్పిందే వేదం. అంటే కుండ బద్దలు కొట్టినట్టుగా దాన్ని అంటారు చూడండి, వక్రభాష్యంగా మాట్లాడుతున్నారు. నిజంగా నువ్వు సాహిత్యం అందిస్తే రిసీవ్ చేసుకోవడానికి ఎంతో మంది, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఆ సెక్షన్స్ ఉంటారు. సో అందులో ఇంకా ఒక సాంగ్ రిలీజ్, మనం ఒక సాంగ్ రాయాలనుకున్నాం. అప్పుడు మేడం తోటి, మేడం ఒక సాంగ్ నేను క్రియేట్ చేస్తాను అంటే ఓకే. ఆ రెండిట్లో మా ఇద్దరు పేర్లు ఉంటాయి ఆ సాంగ్ లో. అదరం అదరం అంది అందని సుమధురం, మమతల వడిలో మనసులు చేసే మురిపం. ఓ అదరం అదరం అంది అందని సుమధురం, మమతల వడిలో మనసులు చేసే మురిపం. ప్రేమ మత్తులు పొద్దు తెలియని ముద్దు కోసమై హద్దు లేదని ఒకటే వేదన, పలికే భావన అదరం కోసమే మదిలో వేదన. ఓ చాలా బాగా రాశారండి, నిజంగా మంచి ఫ్యూచర్. అమ్మాయి పేరు లక్ష్మీ మధువాల. ఓకే. అదరం అదరం, పెదవి పెదవి, అంది అందని. ముద్దు పెట్టుకుంటే అక్కడ ఏమి ఉండదు, అంది అందకుండా ఉంటేనే ప్రేక్షకుడికి. అంది అందని సుమధురం, సుమధు అంటే మధు అమ్మాయి పేరు. ఓకే. సో రెండో చరణంలో అమ్మాయి నాతో ప్రణయం ప్రణయం ఓకే. అంటే నేను వెతుకుంటాను ఎక్కడొచ్చింది అబ్బా ప్రణయ్ మధుబాల అనేసి అని. ఓకే, అలా మిక్స్ చేశారు. అలా మిక్స్ చేసి. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఇండస్ట్రీకి రావడం కానీ అసలుకి ఎవ్వరు లేరు మేడం. నాకు అసలుకి జీరో నాలెడ్జ్ సినీ ఇండస్ట్రీ మీద. కరోనా టైంలో అంతకుముందు పాలిటిక్స్ లో బిజీగా ఉండి ఒక విలేజ్ సర్పంచ్ కావాలని ఎంతో కష్టపడ్డాను. కానీ పాలిటిక్స్ అనేది సూటబుల్ కాలేదు. పాలిటిక్స్ లో ఎప్పుడు కన్నింగ్ ఉండాలి. సో ఆ కన్నింగ్ నేర్చుకుంటే మన ఫ్యామిలీ బంధువులు దూరం అయిపోతారు. వీళ్ళందరిని ఎందుకు దూరం చేసుకోవాలి పాలిటిక్స్? సో ఆ టైంలో కరోనా 100% కన్నింగ్ ఉండాలి. ఆ కన్నింగ్ అనేది తను బిల్డ్ చేసుకోవడం కోసమే, కానీ నిజమైన పాలిటిక్స్ సమాజానికి మేలు చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ కన్నింగ్ నేను చేయలేను కాబట్టి ఎగ్జిట్ అయ్యి అందరితోటి మంచిగా సత్సంబంధాలు ఉండేది. సో నాకు తెలిసింది ఏంటంటే, చిన్నప్పుడు ఓల్డ్ మూవీస్ ఎక్కువ చూడడం వల్ల, అప్పుడు ఈటీవీ జెమినీ టీవీలో మధ్యాహ్నం పూట వచ్చేది 1 గంట మూవీస్, అవి చూసినవాడిని. దూరదర్శన్ యాంటీనా మూవీస్ చూసినవాడిని. సో ఈ టైంలో నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్. ఈ జనరేషన్ మూవీస్ నేను చూడలేదు, ఎందుకంటే నాకు వ్యక్తిగత సమస్యల వల్ల నేను థియేటర్కి వెళ్ళి కూడా దాదాపు 20 years అయింది. కానీ రేపు మన మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను మిస్ అయిన ఈ 20 years లో మూవీస్ అన్ని చూడాలనుకుంటున్నాను ప్రశాంతంగా. సో దానివల్ల ఏంటంటే, కరోనా టైంలో ఈ టిక్ టాక్ అంపశయ మీద ఉన్నప్పుడు నేను వచ్చాను. అసలుకి ఒక ఫిల్టర్ పెట్టుకొని చేయాలి, అదేం లేదు, న్యాచురల్గా చేస్తాను. ఆ న్యాచురల్ చాలా మంది కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన మన బాడీ దగ్గర నుంచి లాంగ్వేజ్ అన్ని మార్చుకోవాలి. ఫస్ట్ మూవీ కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ ఫస్ట్ మూవీని ప్రేక్షక దేవుడు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఒక చిన్న చంటి పాప బుడిబుడి నడకలు ఎలా వేస్తాడో, ఎంత అల్లారు ముద్దుగా అలా చూసుకోండి. ఫస్ట్ మూవీలోనే ఏదో పెద్ద పెద్ద ఇతరులతో పోల్చుకొని ఏదో చేశారని అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు పెట్టే 100 రూపాయలకి మేము న్యాయం చేకూరుస్తాము. నాలో ఉన్న లోపాలను కానీ మీరు ఖచ్చితంగా చెప్పగలిగితే నెక్స్ట్ సినిమా అనేది మంచిగా ఇస్తాను. సో ఎవరైనా ఒక స్టెప్ ఎదుగుతున్నప్పుడు లాగేయాలని చాలా మంది చూస్తుంటారు. సో మీరు బేసిక్గా ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ అనేసి చెప్పారు, సో అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనేసి. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి నేను మూవీ తీస్తాను అన్నప్పుడు ఎంతమంది మీకు సపోర్ట్గా ఉన్నారు, అండ్ ఎవరైనా కించపరిచిన వాళ్ళు ఉన్నారా? మనకు ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మన దృష్టి ఆ లక్ష్యం మీదే ఉండాలి. ఎవరో లాగేస్తున్నారు, ఏదో నెగిటివ్గా మాట్లాడుతున్నారు, వన్స్ మనం ఒక్క వైపు అటుగాని చూస్తే మీ లక్ష్యాన్ని ఎప్పటికీ సేధించలేరు. ఒకరు తొక్కేస్తున్నారు అనేది అది అభద్రతాభావం. మనలో టాలెంట్ లేకపోతే మనం ఏర్పరచుకునే అభద్రతాభావం మాత్రమే. అస్సలకి అవి వినకూడదు, దగ్గరికి రానియకూడదు. చెడుని ఎప్పుడు బైపాస్ చేస్తూ ఉండాలి. మన లక్ష్యం చెట్టు, కొమ్మ మీద ఉన్న పిట్టనే కొట్టాలి. చెట్టు ఊగులాడుతుంది, అది ఇవన్నీ పెట్టుకోకూడదు మేడం. తప్పు అది, అసలు ఒకటి తొక్కేస్తున్నది తప్పు. నువ్వు దూసుకుంటూ ముందుకు వెళ్ళాలి, నీ లక్ష్యాన్ని ఛేదించుకోండి.
నీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విమర్శించే నోర్లే లక్ష్యాన్ని దగ్గర అవుతున్నాడు అనేటప్పుడు పొగడటానికి వస్తారు. అప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం బాధల్లో ఉన్నప్పుడు ఎవడూ రారు మేడం. మన బాధల్ని ఇతరుల మీద రుద్దటం కూడా మన తప్పు. పెట్టుకున్న లక్ష్యం మనం మధ్యలో వచ్చి వీళ్ళు సహాయం చేయలేదు వాళ్ళు సహాయం చేయలేదని ఇతరుల మీద నెపం వేయకూడదు. నేను పెట్టుకున్నాను, సాధించాను, రేపు థియేటర్ దగ్గర తీసుకొస్తున్నాను, రేపు తెలుస్తుంది ప్రణయనాథ అంటే ఏంటనేది. ఎంతో మందికి స్ఫూర్తి కావాలి ఈ జనరేషన్కి. ఉచితాలకి అలవాటు పడకూడదు, ఈజీగా మనకి అన్ని రావాలని కోరుకోకూడదు. మంచి మోటివేటర్ కూడా అవుతారు మీరు. అంటే మంచి మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నారు ఏదైనా చెప్పే ముందు. అంటే చాలా కష్టపడి తీశాడు. నా అంటే జీవితంలో చిన్నగా అనుకొని అది అంచెలంచెలుగా కొంచెం పెద్ద మూవీ అయిపోయింది. చాలా కష్టపడి తీశాడండి నిజంగా. ఈ మూవీకి సంబంధించి చెప్పాలంటే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటంటే ప్లస్ మైనస్ ఏంటి? మైనస్ అయితే ఏం లేదు మేడం, అన్ని పాజిటివ్స్. ప్రతిదీ ప్లస్సే మేడం. ఒకవేళ మైనస్ ఉన్నా కూడా దాన్ని ప్లస్ చేసుకోగలము అనే సమర్థత మాకు ఉంది. ఓకే, ఇండస్ట్రీ పరంగా చెప్పాలంటే ప్లస్ మైనస్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇండస్ట్రీలోకి లోతు పాటలు అనేది నాకు తెలియదు మేడం. నేను ఇప్పుడే స్టార్ట్ వచ్చాను. నాకు తెలియకుండా ఊహించేసుకుని ఏదో ఒక బురద జల్లి ఇతర మీద నెపం వేసి నేను పబ్బం గడుపుకునే లక్ష్యం అయితే నాది కాదు. నేను వచ్చాను. ఇండస్ట్రీ అంటే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరు సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ రోజు ఎవరు తిరిగ్గా ఉన్నారు మేడం. తప్పు ఎడకొచ్చి ఏది ఈ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం చూసి ఇండస్ట్రీ మొత్తం నాకు తెలుసు అనుకోవడం కూడా అది అంత కరెక్ట్ కాదు. నేను చేస్తున్నాను, నేను వచ్చాను, సినిమా తీసాను, థియేటర్కి వెళ్ళాను, నాకు కనిపించిందే నాకే గొప్ప. ఇండస్ట్రీలో ఏమైనా పరిచయాలు ఉన్నాయండి? అంటే ఇప్పుడు ఈ మూవీని కొంచెం ముందుకు తీసుకెళ్లాలంటే ప్రమోట్ చేయడానికైనా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం శ్రావ్య ఫిల్మ్స్ ఎక్కల రవీంద్ర బాబు గారు, ఆయన ఇప్పుడు స్వర్గస్థులైనారు మేడం. ముందు ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన పొదిలి మార్కాపురం ఆయన ద్వారా వచ్చాము. తర్వాత సునీల్ కుమార్ రెడ్డి గారు దాదాపు ఒక అవార్డ్ ఫిల్మ్స్ తీశారు ఆయన, నంది అవార్డ్స్ ఫిల్మ్స్. వాళ్ళ సహకారంతో అక్కడే మెలకువలు నేర్చుకుంటూ వాళ్ళ స్టూడియోలో, ఆ శ్రావ్య ఫిల్మ్ స్టూడియోలో మెలకువలు నేర్చుకుంటూ చిన్న చిన్నగా నేర్చుకుంటూ అక్కడే ఈ 1 year గడిచిపోయింది మేడం. అదృష్టం ఏంటంటే మాకు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ గారు బాపిరాజు గారు దొరకడం, మాకు థియేటర్లు మా స్థాయిలో మాకు ఇవ్వడము, అది సంతోషం దగ్గర. ఎక్కడైనా ఒకే దగ్గర నేర్చుకోవాలి మేడం. మంచి అయినా తప్పు అయినా చివరి వరకు వాళ్ళు నమ్మేమంటే వాళ్ళు వెనక్కిడతానే ఉండాలి. సో ఈ మూవీ షూటింగ్ లో చూసుకున్నట్లయితే చాలా లొకేషన్స్ కవర్ చేశారు కదా. ఎక్కడైనా ఏదైనా సీన్ మీకు ఇబ్బందికరంగా కానీ లేకపోతే ఈ సీన్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అలాంటి సీన్ ఏమైనా ఉందా? అలాంటి సీన్స్ ఏం లేవు. ఫన్నీ మూమెంట్స్, ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. ఈవెన్ చుక్కా సాంగ్ షూట్ జరిగేటప్పుడు మంచం మీద పడాలన్నమాట, మంచం విరిగిపోయింది. సాంగ్ చేసేటప్పుడు నేను ఇలా అంటూ వెళ్తుంటాను, తను కూడా నన్ను ఇమిటేట్ చేయడానికి ఇలా వస్తా ఉంటది. ఒక మంచం నిలబడి ఉంటది, సో ఆ మంచం మీద ఒకేసారి పడాలి. అది విరుగుతుందని నాకు ముందే తెలిసింది. ఎలా తెలిసిందో ఐ డోంట్ నో. నేను బట్ ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. సార్ అన్నారు డిఓపి సార్, మేడం మీకు ముందే ఎలా తెలిసింది, ముందే అది విరిగిపోతుంది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చేసారు అని చెప్పి అన్నారు. చాలా అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈవెన్ అరకు షూట్ జరిగేటప్పుడు అలా. క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది మేడం. ఆ ఫైట్ చేసేటప్పుడు నాకు అసలు వాటికి స్టంట్స్ గురించి తెలియదు, డైరెక్ట్ గా చేయడం. మాకు డిఓపి గారు చెప్తున్నారు మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, అదేం లేదు వెంటనే ఫినిష్ అయిపోవాలి, ఎంతసేపు అని చేస్తాను. నాకు ఒక కట్టె ఉంటుంది, ఆ కట్టె ఇక్కడ తగిలింది మేడం. అసలుకి 4 times తగిలింది రియల్ గా. అది ఈ హ్యాండ్ పని చేయట్లేదు అసలు, ఆల్మోస్ట్ పడిపోయింది. అయినా కూడా మేము ఆ ఫైట్ అనేది 1 day లో ఫినిష్ చేసేసాం. ఓకే, టోటల్ 53 days. 51 days. ఓకే, ఇప్పుడు అంటే మొత్తం ఈ జర్నీ ఎన్ని డేస్ పట్టింది మీకు థియేటర్ కి తీసుకురావడానికి? షూట్ స్టార్ట్ చేసినప్పటికి ఎన్ని మంత్స్ లో ఫినిష్ చేశారు? 2013 జనవరి 18 మనం మూవీ స్టార్ట్ చేసాం. అప్పుడా? 2013 సారీ 23 సారీ 10 సంవత్సరాల ఒక మూవీకి. ఓకే ఓకే, నేను 23 జనవరి 18 స్టార్ట్ చేసాం మేడం. 1 year పట్టిందా? ఆల్మోస్ట్ 1.5 year. మాకు పోస్ట్ ప్రొడక్షన్ లో లేట్ అయింది మేడం. షూట్ 2 months కంటిన్యూస్ 1-2 షెడ్యూల్స్ లో ఫినిష్ చేసాం. షూట్ కంప్లీట్ అయింది. మధ్యలో ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం రావటము ఇట్లాంటివి వచ్చి ఆ సమస్యల వల్ల కొంత లేట్ అయింది మేడం, అంతే. అంతకుమించి షూట్ మాత్రం ఫాస్ట్ గానే అయిపోయింది. ఓకే, మీరు బేసికల్లీ బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను అన్నారు కదా. ఎప్పుడన్నా సరే అనవసరంగా ఇండస్ట్రీలోకి వచ్చాను, జాబే చేసుకుని ఉంటే బాగుండేది అని ఎప్పుడన్నా అనిపించింది? లేదండి, ఎప్పుడు అనిపించలేదు. సినిమా నా ఫ్యామిలీ అనుకున్నాను. ఇంకా ఒక్క ఆన్సర్ చాలా అనుకుంటా మీకు. ఈ ఫ్యామిలీలో నంబర్ ఆఫ్ ఏమన్నా అది నా ఫ్యామిలీ, దిస్ ఇస్ మై ఫ్యామిలీ, దట్స్ ఇట్. మీకు ఎటువంటి రోల్స్ ఛాలెంజింగ్ గా అనిపిస్తాయండి? నాకు యాక్చువల్లీ విజయశాంతి గారు అంటే చాలా ఇష్టం అండి. అవకాశం వస్తే కర్తవ్యం మూవీ
చెయ్యాలని నా అలాంటి డ్రీమ్. roles చేయాలి. అలాంటి రోల్స్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అండ్ శ్రీదేవి గారి సాంగ్ రోజు శ్రీదేవి గారు ఏవో ఒకటి చూసి కానీ నేను నిద్రపోతాను. ఓకే. ఆమె ఇన్స్పిరేషన్ అయితే. శ్రీదేవి గారు బాగా ఇష్టం. ఓకే. మీరు ఎటువంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు? లేకపోతే ఎటువంటి మూవీస్, ఏ కైండ్ ఆఫ్ మూవీస్ తీయాలనుకుంటున్నారు? నాకు ఫ్యూచర్లో శివుని భక్తునిగా ఒకటి చేయాలని మేడం. ఓకే. శివుని భక్త ప్రహ్లాద అనేసి అప్పట్లో ఒక మూవీ ఉంది, ఆ టైప్ లోనా? కొంచెం డిఫరెంట్ అసలుకి. ఓకే. ఇప్పుడు ఈ జనరేషన్ కనెక్టివిటీ కావాలి. సో ఆధ్యాత్మికంలోకి ఈ జనరేషన్ తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది పడే, కానీ వాళ్ళని అలా డైవర్ట్ చేయాలి మనం. సో ఖచ్చితంగా తీసుకోవాలి శివుని భక్తునిగా ఒకటి. ఓకే. సో బేసిక్గా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అండ్ సమాజానికి గుడ్ విల్ చూపించే మూవీస్. అంటే ఇప్పుడు సొసైటీ డ్రగ్స్ వైపు కానీ మిగతా పిల్లలు ఈ పబ్జీ గేమ్స్ వీటికి మొబైల్స్కి ఎక్కువ కనెక్టెడ్ అయ్యి పేరెంట్స్ కంట్రోల్లో లేకుండా పోతున్నారు. వీళ్ళకి ఏంటంటే ఒక మోటివేటివ్ తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి. ముందు భక్తి భావం, మేము చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఎక్కువ భక్తి భావంతో కూడుకునే విధానాన్ని నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అది లేవడం వల్ల ఈజీ మనీ కనెక్ట్ అయిపోయి ఎంత చదువుకున్నా కూడా విజ్ఞానం లేని విద్య అనవసరం అసలుకి. ఏదైనా జాబ్లో కుదురుగా ఉన్నారంటే ఆ జాబ్లో ఉన్నా కూడా విపరీతమైన ప్రెజర్స్తో ఉన్నారు. ఎవరు కూడా సఫిషియెంట్గా హ్యాపీగా లైఫ్ లేరు. సో వాళ్ళని మోటివేట్ చేయాలి, భక్తి వైపు తీసుకెళ్ళి ఈ చెడు మార్గంలో అలా తీయాలని ఒకటి. ఓకే. నెక్స్ట్ మూవీలో జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను. నెక్స్ట్ మూవీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారా? ఆల్రెడీ రిజిస్టర్ అయింది. ఓకే. సో మీరు మీ ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు గారు. ఓకే. ఆయన మూవీస్ లో ఫేవరెట్ మూవీ ఏంటి? మురారి. మురారి మూవీయా? ఓకే. ఒకవేళ ఆయన మూవీలో రోల్ వస్తే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆనందానికి హద్దులుండవు. ఓకే. మరి ఇచ్చారా 100% ఈ మూవీలో ఏదైతే యాక్ట్ చేయాలనుకున్నారో? నేను ఏదైతే అనుకున్నానో, అంటే నాకు ఈ రోల్ అయితే బాగుంటుంది అని నేను ఎప్పుడైతే, అంటే మీకు చెప్పాను కదా డ్రీమ్ రోల్ అంటారు డ్రీమ్ కదా, రోల్ ఆ అంటారు విధంగా. కదా, అది ఫస్ట్ మూవీలో రావడం నాకు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి నెక్స్ట్ టైం? ఇందాకనే అన్నారు ఏదో మూవీ ఉంది అని. ఫీల్డ్ ఆఫీసర్ మేడం. ఓకే. ఒక లేడీ, ఒక పొలిటికల్, ఒక పెద్ద పెద్ద క్రీడాకారుడు లేదా ఇంకొక జాబ్ హోల్డర్ చేయలేని డెవలప్మెంట్ని ఒక లేడీ ఫీల్డ్ ఆఫీసర్ ఎలా సొసైటీని మార్చింది, ఒక విలేజ్ని. ఓకే. సో అది దాదాపు నేను ఈ టిక్ టాక్ నుండి ఉంటాయి కదా, వాళ్ళ నుండి ఒక 100 మందిని ప్యూరిఫై చేసి తీసుకుంటున్నాను మేడం. ఓకే. సో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ మొత్తం ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ మేడం. దాంట్లో జర్నలిస్ట్ క్యారెక్టర్ నా మెయిన్ లీడ్ ఉంటుంది అంతే. దాంట్లో హీరో హీరోయిన్ ఏముండదు. సో టోటల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి, పెద్ద మూవీస్ చిన్న మూవీస్ చాలా వస్తున్నాయి, చిన్న మూవీస్ కూడా హిట్ కొడుతున్నాయి. సో డెబ్యూ మూవీస్ కూడా హిట్ కొట్టిన సిచ్యువేషన్స్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం. మీ మూవీకి స్పెసిఫిక్గా థియేటర్స్కి వచ్చి ఫ్యామిలీస్ ఎందుకు చూడాలని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ అభ్యర్థన చేస్తాం మేడం మా మూవీకి రావాలని. తర్వాత ఆ వచ్చిన ప్రేక్షకుడే చెప్తాడు మా మూవీకి ఎందుకు రావాలి అనేది. సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా తేల్చేశారు మీరు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఫిలిం మేడం. అట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అనుకునే గురువు పడే సంకల్పమే మా సినిమా సార్ చెప్పారు. అండ్ అంతెందుకు మేడం, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. మా పాప వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అవునా? ఓకే. బాబు వచ్చేసి 9th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళకి నేను ప్రైవేట్ స్కూల్స్లో వేసే శక్తి సామర్థ్యాలు కూడా నాకు లేవు. ఈ శక్తి సామర్థ్యాలు లేకుండా ఈ మూవీ ఎలా చేయగలిగారండి అని మీకు ఒక డౌట్ రావచ్చు. మేమేదో ఒక 10 lakhs తోటి మూవీ అనుకున్నాము, అది ఈరోజు దగ్గర నియర్ 1 CR అవుతుంది. సో నిన్నటి వరకు మా పిల్లలు గవర్నమెంట్ హై స్కూల్లో చదివారు. ₹1 పెట్టలేని పొజిషన్లో కూడా, అంటే విద్య అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ చేయాలి మేడం. సొసైటీలో విజ్ఞానం ఇచ్చేస్తే చాలు, సొసైటీకి వాళ్ళే ఇస్తారు తిరిగి. అక్కడే మన రక్తానంతా దారబోసి ఈరోజు ఏ ఫ్యామిలీలో మాట్లాడుకున్నా కూడా పిల్లల ఎడ్యుకేషన్కి వాళ్ళు చక్కగా చదివేయాలని కోట్లు దారిపోస్తున్నారు. ఇంత దారిపోసినా కూడా ఆ వ్యక్తి ఏమైనా పర్ఫెక్ట్గా అవుతున్నారంటే మళ్ళీ చెడు మార్గంలోకి వెళ్తున్నారు. సో ఈ మెసేజ్ తెలిపే విధంగా ఉంటుంది ఈ మూవీ. మీరు చెప్పాలంటే ఏం చెప్తారండి మూవీ గురించి? మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. అంటే మనకి విద్య ఎంత ఇంపార్టెంట్ మీకు తెలియదు ఏం లేదు. ఒక గురువు గారు, రిటైర్డ్ అయిన గురువు గారు పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ దాని మీద ఆయన చాలా ఈ ల్యాండ్ మాఫియా కబ్జాలు ఇరుక్కుపోయి సంఘర్షణే మేడం. అయితే ఇది ఒక ట్విస్ట్ తప్పనే ఇది ఈ మూవీ. అంటే మీరు చూస్తే మీకు డెఫినెట్ గా చూస్తానండి August 9. హాయ్ అండి, నేను మీ ప్రణయ్నాథ. నేను ఎంతో కష్టపడి ఒక సోషల్ మీడియా నుండి వచ్చి ఈరోజు ఒక చిత్రాన్ని కంప్లీట్ చేసి థియేటర్లోకి మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎంతమంది నా జీవితాన్ని చూసి ఉంటారు. అదేవిధంగా నా కష్ట నష్టాలు కూడా మీరు తెలుసుకొని 10 మందికి తెలిపి
మా ఈ చిత్రాన్ని ఘన విజయం చేసే విధంగా మీరు కృషి చేయాలని, నేను చేయాల్సిందంతా చేశాను, ఇప్పుడు ఒక కన్న బిడ్డ లాంటి వ్యక్తిని మీ చేతుల్లో పెడుతున్నాను, మీరే నన్ను ముందుండి నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రేక్షక దేవుళ్ళు రేపు ఆగస్ట్ 9th రిలీజ్ కాబోయే మా ల్యాండ్ మాఫియా మూవీని థియేటర్ వరకు వచ్చి చూసి మమ్మల్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఫిలిం అండి, మీరు అందరూ చూసి ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ మీకు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి డెఫినెట్గా చాలా మందికి నచ్చుతుంది. అండ్ ఆగస్ట్ 9th డెఫినెట్గా మీ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much. మీ మీడియా ద్వారా కూడా మా మూవీని మరింత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకురావాలని, మీ సపోర్ట్ మాకు వెళ్ళవేళ్ళ ఉండాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీకు కూడా మా చిత్రం నుంచి ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేయగలుగుతాం మేడం. థ్యాంక్ యూ.